హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మైసమ్మ అందరు కానిస్టేబుల్ దగ్గరికి వచ్చి ఈ రోజు నుండి బోనాల జాతర మొదలవుతుంది. అందరూ ఎక్కువ మొత్తంలో జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మీరే మేనేజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కానిస్టేబుల్కి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ సరే మేడం అని చెప్పేసి అంటారు. అయినా సరే నేను అక్కడ ఉండడానికి కుదరదు, నేను ఒక ఆవిడని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాను, అది ఒక పెద్ద మేడంని, అందుకే మీరు ఎలాగైనా మీరే మేనేజ్ చేసుకొని ఎక్కువ మందిని తీసుకొని వెళ్ళి అక్కడ బందోబస్తుగా ఎక్కువ మంది ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కానిస్టేబుల్స్ సరే మేడం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ మాలిని బోనం ఎత్తుకొని చాలా సంతోషంగా గుడికి బయలుదేరి ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలో గౌతమ్ ఫ్యామిలీ మాత్రం అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో గౌతమ్ ఫ్యామిలీ కూడా బోనం ఎత్తుకొని వాళ్ళ అమ్మని బోనం ఎత్తుకోమని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ మాత్రం సరేరా అని చెప్పి అక్కడున్న బోనాన్ని ఎత్తుకుంటూ ఉంటుంది. అది చూసిన మళ్ళీ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. బోనాల జాతరకి వెళ్దామని చాలా ఆర్భాటంగా తల్లి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా అక్కడ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ, మాలిని వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా సంబరంగా ఎత్తుకొని తీసుకొని వస్తూ దేవుడి దగ్గరికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న మైసమ్మకు వచ్చి జై మైసమ్మ తల్లి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా పిలుస్తుంది అని చెప్పేసి ఒక్కసారిగా మైసమ్మ వైపుకు చూస్తూ ఉండిపోతారు. అయినా పోలీస్ ఆఫీసర్ ఏంటి ఇక్కడికి వచ్చింది, ఎందుకు ఇలాగా అరుస్తుంది అని చెప్పేసి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.